రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తుంది మన కిసాన్ మన రైతు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పత్తి పంటలో కలుపు నియంత్రణ గురించి తెలుసుకుందాం. పత్తి పంటలో కలుపు నియంత్రణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కలుపును నియంత్రణ చేయకపోతే ప్రధాన పంట అయిన పత్తి చేను అనేది ఎదుగుదల ఉండదన్నమాట. అంతేకాకుండా వివిధ రకాల పురుగులు కలుపు మొక్కల మీద ఆశించి ప్రధాన పంట అయిన పత్తి పంటపై కూడా క్రమంగా ఆశించి తెగుళ్లను కలగజేస్తాయి. ఇది ప్రతి రైతు మిత్రునికి తెలుసు. ఈ వీడియోలో కలుపును శక్తివంతంగా నియంత్రించే మందు గురించి తెలుసుకుందాం. గోద్రేజ్ అగ్రోవేట్ వారి ఉత్పాదన అయిన హిట్వీడ్ మ్యాక్స్ ఇది పైన సర్టిఫైడ్ ఉత్పత్తి. ఈ మందును పత్తి పంట వేసిన తర్వాత పిచికారి చేయవలసి ఉంటుంది. కలుపు మొలిచిన మరియు కలుపు లేత దశలో 2 నుండి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేయాలి. అంటే ఈ మందు పోస్ట్ ఎమర్జెంట్ హెర్బిసైడ్గా పనిచేస్తుంది. ఈ కలుపు మందు ముఖ్యంగా గడ్డి జాతి మరియు వెడల్పాకు జాతి కలుపు మొక్కలపై ప్రభావవంతంగా పనిచేసి కలుపుని నియంత్రణ చేస్తుంది. ఈ కలుపు మందు ఉపయోగించే విధానం చూసినట్లయితే 1 ఎకరాకు 450 ml మనం పిచికారి చేయాల్సి ఉంటుంది. ఈ కలుపు మందుని మనం పత్తి పంటపై పిచికారి చేయడం వల్ల పత్తి పంటకైతే ఎలాంటి నష్టం ఉండదు. కలుపు మొక్కలపై మాత్రమే శక్తివంతంగా పనిచేసి కలుపు మొక్కలను అనేది నాశనం చేస్తుంది. ఈ మందు కలుపు మొక్కలపై మాత్రమే ప్రభావం చూపిస్తుంది. ఈ మందుని ఉపయోగించడం మనం చాలా సులభంగా ఉపయోగించాలన్నమాట. ప్రారంభ రోజు నుండి కలుపుని నియంత్రణ చేస్తుంది. మార్కెట్లో ఈ మందులాగే ఉండే నకిలీ మందులు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. రైతులు ముఖ్యంగా మందు కొనుగోలు సమయంలో గోద్రేజ్ అగ్రోవేట్ బ్రాండ్ ఉండి మందు డబ్బా పైన అనే లోగో కలిగి ఉన్నట్లయితే ఆ మందును ఒరిజినల్గా పరిగణించాలి. నకిలీ మందు కొనుగోలు చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ మందు పిచికారీ వలన కలుపును నియంత్రణ చేయలేము. అంతేకాకుండా రైతుకు అలాగే పంటకైతే తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అందుకే పైన అంటే నమ్మకం, పురోగతి. రైతులందరూ అప్రమత్తంగా ఉండండి. పైనాను ఎంచుకోండి, పైనాను మర్చిపోకండి. పత్తి పంటలో కలుపు సమస్య విపరీతంగా ఉన్నప్పుడు కూలీల ద్వారా మనం కలుపును నియంత్రణ చేయాలి అంటే మనకైతే చాలా రిస్క్ తోటి కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే కూలీలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకనే మనం హిట్వీడ్ మ్యాక్స్, గోద్రేజ్ అగ్రోవేట్ వారి హిట్వీడ్ మ్యాక్స్ మనం దీన్ని తీసుకొచ్చి మనం స్ప్రే చేసినట్లయితే మనం సులభంగా స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది. మనం సమయాన్ని అలాగే మనం ఏదైతే ఇది ఖర్చు కూడా ఉన్నది కదా, దాన్ని అయితే మనం అయితే ఆదా చేసుకోవచ్చు అనమాట. అందుకని రైతులు ఎవరైనా మనం ఈ కలుపు సమస్య ఉన్నప్పుడు అంటే కలుపు మొలిచిన తర్వాతకి మనం హిట్వీడ్ మ్యాక్స్ ద్వారానైతే మనం కలుపునైతే ఈ పత్తిలో అయితే బ్రహ్మాండంగా నియంత్రణ చేయవచ్చు అనమాట. ఇదైతే పత్తి రైతు మిత్రుడైతే గమనించండి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా గోద్రేజ్ అగ్రోవేట్ హిట్వీడ్ మ్యాక్స్ అనేది పైన అనే మనకు లోగో అయితే పక్కన కనిపిస్తుంది. ఈ లోగో ఉన్న మందుని మాత్రమే మీరు ఎంచుకోండి. మనకు మార్కెట్లో నకిలీ మందులను మనం స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే తీసుకొచ్చి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే పంటలో ఉన్నటువంటి కలుపునైతే నియంత్రణ చేయలేదు. అలాగే మనకు ఏదైతే పంట వేసినామో మనకు ఈ తీసుకొచ్చిన పెట్టుబడులు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకైతే తీవ్రంగా నష్టం ఏర్పడడానికి అయితే అవకాశం ఉంటుంది. రైతులు 1కి 2 సార్లు మనం ఏ మందును తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నామో తీసుకొచ్చే మందు మనం శక్తివంతంగా పనిచేస్తుందా అనేది తెలుసుకోండి. అలాగే ఇంకా ఏంటంటే మనం ఏదైతే మందును మనం తీసుకొచ్చి మార్కెట్లో మనం ఏదైతే నకిలీ మందులు మనం చలామణి అవుతున్నాయో సులభంగా కనిపించడానికైతే మనకైతే అవకాశం ఉంటుంది. పైన అనే PYNA పైన అనే లోగో ఉన్నటువంటిది మనకైతే బ్రాండు మనకు దాని మీద కనిపిస్తుంది. అలాగే గోద్రేజ్ అగ్రోవేట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది మనం పత్తి పంటలో మనం అంటే లేత దశలో ఉన్నప్పుడు నియంత్రణ చేయడానికి శక్తివంతమైన మందు గోద్రేజ్ అగ్రోవేట్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. మీకు అలాగే ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు అయితే నాకు కామెంట్ చేయండి. మీరు పత్తి పంటలో ఇంతవరకు ఎలాంటి ఎరువులు వేశారు, అలాగే ముఖ్యంగా మనకు ఏ విధమైనటువంటి కలుపు మందులను మీరు ఉపయోగిస్తారు అనే దాని గురించి నాకైతే కామెంట్ చేయండి. మరొక టాపిక్ తోటి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.